అన్నగారు షాల్ చేసిన పార్టీ తెలుగోళ్ళందరి పేరు మీద పుట్టిన పార్టీ అని సైకిల్ పార్టీలు మస్తు గొప్పగా చెప్పుకుంటారు. రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో వెనకబడ్డది కానీ ఏపీలో మాత్రం జోరుగా నడుస్తూనే ఉన్నది. అట్లిట్లా సైకిల్ పార్టీ పుట్టి 43 ఏళ్ళు అవుతున్నది. అందుకే పార్టీ పుట్టినరోజు పండుగను జోరుగా చేసిండ్రు. మీటింగులు పెట్టి కార్యకర్తలకు ముచ్చట్లు గట్టిగానే చెప్పిండు ముఖ్యమంత్రి సారు. సైకిల్ పార్టీ పుట్టినరోజు పండుగకు తెలుగు తమ్ముళ్ళంతా సంబురంగా పోయిండ్రు. పార్టీ పుట్టి 44 ఏళ్ళు అవుతుందని వెనకటి శుద్ధులన్నీ యాది చేసుకున్నారు. అప్పట్లో పెద్ద ఎన్టీఆర్ సారు పార్టీ పెట్టినప్పుడు ఏమేమి నడిచింది, ఎట్టెట్లా అధికారంలోకి వచ్చిండ్రు అన్ని తీర్లా మాట్లాడుకున్నారు. అన్యవగానే సైకిల్ పార్టీకి కార్యకర్తలే చక్రాలు, వాళ్ళ మీదనే నడుస్తుంది అన్నట్టు గట్టిగానే ముచ్చట్లు చెప్పిండు ముఖ్యమంత్రి. అంతేకాదు ఈసారి కార్యకర్తలను స్టేజ్ మీద కూసబెట్టి సీనియర్ లీడర్లను స్టేజ్ కింద కుర్చీలేసి కూసబెట్టిండ్రు. పార్టీ కొరకు తిప్పలవాడి పనిచేసిన 19 మంది కార్యకర్తలను గద్దె మీద కూసబెట్టిండ్రు. ఇక సీఎం చంద్రబాబు సార్ మాట్లాడుకుంటా ఏమన్నాడంటే, నాకు పాత చరిత్ర అంతా కూడా నెమరేసుకునే పరిస్థితికి వచ్చి చూసినప్పుడు నేను కూడా చాలా ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యాను. ఎంతమంది కార్యకర్తలు త్యాగాలు చేశారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, నిద్ర లేని రాత్రులు గడిపారు. ఎంత అవస్థపడాలనో అంత అవస్థపడ్డారు. కానీ కొంతమంది ఆలోచిస్తున్నారు తెలుగుదేశం పార్టీని ఫినిష్ చేస్తామని. ఆ ఆలోచన వచ్చిన వాళ్లే ఫినిష్ అయ్యారు తప్ప తెలుగుదేశాన్ని ఏమీ చేయలేకపోయారు, ఏమీ చేయలేరు. ఇక అట్లుంటే పెద్ద సారు కంటే చిన్న సారు ముచ్చట్లే మస్తు జోరుగా నడిచినాయి. గదే చదువుల మంత్రి లోకేష్ సారు కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటామా అన్నట్టు మాట్లాడిండు. పనిలే పని పాత సర్కారోళ్ళ మీద కూడా గట్టిగానే బాణాలు వేసిండు. కార్యకర్తలంటే మన బలం బలగం. ఆ పసుపు జెండా చూస్తేనే మనకెక్కడ లేని పౌరుషం. కార్యకర్తల పైన నేతల పైన కేసులు పెట్టారు. మన దేవాలయంగా భావించే ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేశారు. మన సిబిఎన్ ఇంటిపై దాడి చేశారు. ఏం తప్పు చేయని మన సిబిఎన్ ని 53 రోజుల్లో జైల్లో బంధించారు. వాళ్ళందరికి చెప్తున్నా, క్లేమోర్ మైన్కే భయపడని బ్లడ్ మాది. మీరు పెట్టే కేసులు దాడులకి మేము భయపడతామా? గట్లా అవుతున్నదట. ఇక పని చేసేటోళ్ళకే పబ్లిక్లో తిరిగేటోళ్ళకే పదవులు వస్తాయి అన్నట్టు కూడా చెప్పుకొచ్చిండ్రు సైకిల్ పార్టీ లీడర్లు. అటు జిల్లాల పొంటి కూడా తెలుగు తమ్ముళ్ళు, మంత్రులు, ఎమ్మెల్యేలు పండగ గట్టిగానే చేసిండ్రు. జెండాలు ఎగిరేసిండ్రు, కేకులు కత్తరిచ్చిండ్రు, జైలు కొట్టిండ్రు. అంతా కలిసికట్టుగా ముంగటికి నడవాలి అన్నట్టు మాట ముచ్చట్లు చేసుకుండ్రు. అన్నిటికి మించి కార్యకర్తల మీద గట్టిగానే పాయిరం చూపించిండు ముఖ్యమంత్రి సారు. అందుకే మస్తు ఖుషి అవుతున్నారట. ఇక అట్లుంటే ముచ్చట్లన్నీ ఒడిచినాక కార్యకర్తలను తన ఇంటికే పిలిపించుకొని దావతిచ్చిండు ముఖ్యమంత్రి సారు. అందరి మంచి చెడ్డలు అడిగి తెలుసుకున్నాడు.